నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంబరపడి వారి నాట్యములలో కలిసితువు అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి స్తుతి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చేయండి. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి ఇక్కడ. నేను దినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ దేవుని గొప్పలను పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి. దేవుడు ఇప్పుడు కూడా మరి ప్రతిదినం కూడా అర్ధరాత్రులేసి ప్రార్థన చేస్తాను, వాగ్దానం ఇస్తారు. దాన్ని స్టాటస్ పెట్టుకుంటాను అర్ధరాత్రి. వెంటనే మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ యూట్యూబ్ పెడతామని, ఎందుకంటే కన్న వాటిని విన్న వాటిని జరిగిన మిల్లన్నింటినీ అందరూ తెలియచేయమన్నారన్నమాట. అయితే ఇక్కడ దీనికి రిఫరెన్స్లు చూస్తే మరి ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పేసి అంటున్నారు దేవుడు. ఇంకా ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నారంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేసేదను. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు అని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, పెళ్ళగించుటకును, విరగ్గొడుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 3-5 వచనాల్లో, ఈ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టినో వాళ్ళ నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇంకా ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 33-34 వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసుల్లో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవాకు ఇది నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధన నొందుదము అని తమ పొరుగువారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకెన్నడను జ్ఞాపకం చేసుకున్నాను. కనుక అల్పులేమి కన్నులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇది యెహోవాకు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ వచనాలన్నీ కూడా దేవుని పునరుద్ధరణ, నిబంధన, ప్రేమ మరియు ఆనందాన్ని సూచిస్తున్నాయి అన్నమాట. దేవుడు మరి తన ప్రజలను ఆదరించి వారిని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మరి నిర్మిస్తానని ఆశను ఇక్కడ కలిగిస్తుంది అన్నమాట. ఈ వచనాలన్నీ కూడా ఇంకా అక్కడ దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన విడువక మన ఎడల కృప చూపే దేవుడు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నేను కట్టిస్తానన్నారు. నువ్వు మరలా తమరులు నాటుతావు అంటున్నారు. సమర్పడవారు నాట్యంలో కలిసిదువు అని ఏదైనా వాగ్దానం అనమాట. ఏదైనా వాగ్దానం అందరి జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతమద్ర ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రం తండ్రి. ఎంతమంది ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ ఆశలు తగ్గండి, అక్కర్లు చండి బిడ్డలు మంచి దయచేయాలి. దేవుని నిరుద్యోగులు ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక వరకు ఆర్థిక సహాయం దయచేయండి. అనారోగ్యమైన స్వస్థపరచండి. వేదనలను దుఃఖంలో ఓదార్చండి. కుదిరిన వారు లేనెత్తండి. రక్షణ వారికి రక్షణ దయచేయండి. యవనస్తులను బలపరిచిన వారి కాలం మీరు కాడిబెట్టకు వచ్చుకోండి. మీతో రానేరు మీరు చేయండి. మీ అందరూ చుట్టుముట్టకు వచ్చుకోమని అతి పిల్లలు ఉన్న భాగం దయచేయమని మా ప్రభు పీడిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ప్రార్థనలో మా కుటుంబం చూడపై ఇచ్చి పని మనం చేసుకున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.